అటు ఫిలిం సాంగ్సే కాదు ఇటు పద్యాలను కూడా మేనేజ్ చేయాలని ఒక ఆలోచనతోటి నేను చేయడం మొదలెట్టాను. ఫస్ట్ ఏదైనా ఒక పద్యం మీకు బాగా నచ్చింది, లేదు బాగా పేరు తీసుకొచ్చింది? ప్రవీణ్ కుమార్ అనగానే ఎలా అయితే సినిమా పాటలో లేకుంటే పాడతా తీయగా సూపర్ సింగర్ స్ట్రైక్ అవుతుందో, ఎస్ పద్యాలు కూడా అంటే ఏం పాడతారు? పాడుతా తీయగలో నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పద్యం ఒకటి ఉంది, తిరమయ సంపదలు ఎల్లని సత్యహరిశ్చంద్ర పద్యం, అది పాడతాను. యా ప్లీజ్. అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిల్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు కదలిపోయిరి కదలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు నా మీద నీవును కక్షపోని ఓ వస్త్రమా నా మీద నీవును కక్షపోని జారిపోయద వేలనే జాలి లేక తిరమై తిరమై సంపదలెల్లా వెంటనొకరీతిన్ సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధించనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం బేరికి కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. చాలా 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 బాగుంది. ఇది మీరు పాడుతా తీయగాలో పాడినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది అసలు? మేడం అసలు నేను నా లైఫ్లో
ఇటువంటి పద్యాలని నా లైఫ్లో బాలు గారు ముందు పాడతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నేను ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చాను. నేను ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను. అటువంటి నాకు ఈ పద్యం అనేది ఎంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది అంటే, డాలస్లో నేను నా ఫస్ట్ అమెరికా ట్రిప్ బాలుగారితో కలిసి వెళ్ళాను. నేను పాడుతా తీగ విన్ అయిన తర్వాత ఒక 4,000-5,000 మంది తెలుగువారి మధ్య బాలుగారి దగ్గర నేను ఈ పద్యం పాడితే, బాలుగారు అంతమంది మధ్య ఏమి పుణ్యంబు చేసానో పాడుతా తీయగా నీ వంటి గాయకుడిని కన్నందుకు అని మిత్రమా నన్ను సంబోధించి, అని అలా అన్నానంటే నేను 2 కాళ్ళు నీళ్ళు చేసి దండం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను దైవంలాగా పూజించే వ్యక్తి అనమాట. నా తల్లిదండ్రుల తర్వాత నాకు మా నాన్నగారు ఎంత ఇష్టమో, ఎంత పిచ్చో, నేను మా నాన్నగారి పేరు కూడా నేను పచ్చబొట్టు పొడిపించుకోలేదు, కానీ ఎస్పీబీ గారు పొడిపించుకున్నాను. ఎందుకంటే అంత పిచ్చి అనమాట, అంత ప్రేమ అనమాట నాకు. అటువంటి ఆయన అలా మిత్రమా నన్ను సంబోధించినప్పుడు దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకున్నారు అనమాట. సో అంత ఆయన హృదయంలో నాకు అంత చోటు ఇచ్చేంత పని చేసింది అనమాట ఈ పద్యం అనేది. సో ఈ పద్యం అనేదానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా. అటువంటి నేను ప్రేమించి అభిమానించినటువంటి ఆ మహాగాయకుడి యొక్క హృదయంలో నాకు చోటు కల్పించడానికి ఈ పద్యం ఎంతో దోహదం చేసింది అనమాట. సో అంత హార్ట్ టచింగ్ అనేది యాక్చువల్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరి గురించి అయినా మాట్లాడాలనుకుంటే వాళ్ళు దీవించడమో లేకుంటే వాళ్ళకి మంగళాశాసనాలను ఇంకోటో ఆశీర్వచనాలు చెప్తారు, కానీ ఇంత ఆ ఎమోషనల్ బాండ్ అనేది అంతగా ప్రతి చోట ప్రతిసారి కనిపించదు అది. సో అంటే ఆ టైంలో అంటే అసలు ఒక రకమైన ఎమోషన్ అనమాట బాలుగారికి నాకు మధ్య ఉన్నటువంటి. ఆయన పాడుతున్నప్పుడు ఆయన చేతులు ఎలా అనడం, నేను ఆ పద్యాన్ని ఆలాపన చేస్తున్నప్పుడు ఆ దమ్ము బిగబట్టి ఒక 30 seconds పాటు నేను దమ్ము బిగబెట్టి పాడుతున్నప్పుడు ఊపిరి తీసుకోకుండా ఆయన ఆ చేతులు ఇలా పెట్టి అబ్బా ఏమి కర్ణానికి అంత ఇంపుగా ఉంది, చెవులకి అంత ఇంపుగా ఉంది ఆయన చెప్తూ ఉంటే. అసలు ఆ విజువల్స్ ఇంకా యూట్యూబ్లో ఉన్నాయండి, ఆ వీడియో ఉంది. అది కానీ చూస్తే అసలు నిజంగా నాకు ఇప్పటికి ప్రతిసారి నేను ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో అంత దగ్గర చేసింది ఆయనకి నన్ను ఈ పద్యం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డాన్సులు చేసి ఎన్ని చేసినా కూడా ప్రవీణ్ ఆ పద్యం ఒకటి ఏదైనా పాడించమ్మా. ఒకసారి ఒకనొక టైంలో న్యూయార్క్లో ఒక షో అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ నేను పాడుతున్నాను. బాలుగారిని ఎవరు అడిగారు, ఒక సత్యహరిశ్చంద్ర పద్యం పాడండి బాలుగారు, మేము నోటించి వినాలనుకుంటున్నాం అంటే, నేను కాదు నా టీంలో ఒకడున్నాడు పాడేవాడు, వాడి చేత పాడిస్తాను అని చెప్పేసి స్టేజ్ పైకి పిలిచి, వీళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా అంటే, సరే ఏమడుగుతున్నారు, పద్యం అడుగుతున్నారు. నువ్వు పాడాలి ఇక్కడ, ఎందుకంటే పద్యం అంత అద్భుతంగా పాడతావు కాబట్టి నువ్వు ప్రజెంట్ చేస్తేనే బాగుంటుంది ఆ పద్యం అని చెప్పేసి ఆయన నన్ను అక్కడ పద్యం పాడించారు అనమాట. సో అంత మంచి మనసున్నటువంటి గాయకులు అనమాట బాలుగారు. సో అంత మంచి మనసున్నటువంటి ఆయన మనసులో నన్ను గుర్తుపెట్టుకునేలాగా చేసినటువంటిది పద్యం అనమాట.